అందరికీ నమస్కారం. నేను మీ అర్జున్. మీరు చూస్తున్నారు అర్జున్స్ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మీ అందరికి ఇప్పటికీ చాలా మంది చూసుంటారు, వినుంటారు, కొంతమంది హెల్ప్ కూడా చేస్తుండొచ్చు. ఈ మధ్యన ఓపెన్ చేస్తే పునర్విక అనేసి ఒక ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, ఇక్కడ యూట్యూబ్ లో కానివ్వండి, సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఈ పాప గురించి అందరికి తెలిసిందే. అసలు ఏంటంటే ఈ పాప 8 months ఇప్పుడు బేబీ. ఈ పాపకు ఒక విచిత్రమైనటువంటి డిసీజ్ వచ్చింది. అది రావడం వల్ల ఆ పాపకి హెల్త్ కండిషన్ సరిగా ఉండటం లేదు. ఆ పాప ఇప్పుడు మన మధ్యలో బతికి హ్యాపీగా ఉండాలంటే 16 కోట్లు పెట్టి ఒక ఇంజక్షన్ వేయించాలంట. సో దాని అందుకోసం చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో దాని గురించి నేను కూడా మాట్లాడబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, వీలైతే షేర్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా వీలైతే హెల్ప్ చేయగలుగుతారు. మెయిన్గా ఒక మనిషికి అదృష్టం ఏంటంటే, ఫస్ట్ ఒక మనిషిగా పుట్టడం అదృష్టం. దానికన్నా గొప్ప అదృష్టం ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషికి సాయం చేసి ఆ వచ్చే ఆనందాన్ని మనం తీసుకుంటాం చూసినాం. దాంట్లో ఉన్న ఆనందం ఎందులో ఉండదు. అది ఒక మనిషి జన్మకి సాధ్యం. సో కాబట్టి నేను కూడా నా వంతుగా నేను సాయం మరీ అంత చేయలేకపోవచ్చు, కానీ నాకైనంత వరకు నేను చేయగలిగింది ఈ వీడియో ద్వారా నేను చేయాలనుకున్నాను. సో కాబట్టి అందరూ పూర్తిగా చూడండి, నచ్చితే షేర్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఈ పాప ముందుగా ఈ పునర్నవిక అనే పాపకి వచ్చిన డిసీజ్ ఏంటంటే SMA అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే ఒక రేర్ జెనెటిక్ డిసీజర్ అనమాట. ఇది ఒక 1,00,000 మందిలో ఒకరికి వచ్చే ప్రాబ్లం ఈ చిన్నారికి వచ్చింది. అది దురదృష్టవశాత్తు ఆ పాపకు వచ్చింది. చాలా బాధాకర విషయం. అయితే ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ మన స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే దానివల్ల ఏది కూడా పనిచేయదు, ఆ నర్వస్ సిస్టమ్ అనేది పనిచేయదంట. సో అలాంటి ప్రాబ్లం ఈ పాప ఫేస్ చేస్తుంది. అందులోనూ ఈ పాపకి ఈ ఒకే ఇంజక్షన్ అది కూడా 16 కోట్లు అవుతుందంట. ఆ ఒక్క ఇంజక్షన్ ఒక్కసారి చేపిస్తే లైఫ్లో ఈ పాప మళ్ళీ తిరిగి నార్మల్గా మనలాగా అందరిలాగా హ్యాపీగా ఆమె లైఫ్ని తన లైఫ్ని హ్యాపీగా గడపచ్చు అనేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఇతని కోసం చాలామంది ముందుకు వచ్చి పెద్ద మనసుతో మంచి మనసుతో స్వచ్ఛందంగా హెల్ప్ చేయాలి, ఒక పాప జీవితాన్ని కాపాడాలి అనే ఒక ఆశతో కోరికతో ఒక మంచి ఉద్దేశంతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా నా హ్యాట్సప్. ఎందుకంటే ఇలాంటివి మనం చేయాలి. మన చుట్టూరు మనం ఇట్లా చూస్తూ ఊరుకుంటే సమాజంలో ఎవరు మిగలరు, మనం తప్పక. సో ఇలాంటి మంచి పనులు చేస్తేనే మనకంటూ రేపు మంచి జరుగుతుంది అనేసి మనం నమ్మాలి. కాబట్టి ఇలాంటి సో చాలామంది హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఈ పాపని మనం ఇప్పుడు వెంటనే కాపాడాలి. ఎందుకంటే ఎక్కువ గడిచే కొద్దీ కూడా వీక్ అయిపోతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి. పాపకి కూడా కొంచెం హెల్త్ కండిషన్ సరిగా ఉండదు. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా సరే పెద్ద మనసు చేసుకొని ఇలాంటి వాళ్ళకి మనం సాయం చేస్తే మన జీవితంలో అంతో ఎంతో పుణ్యం చేసుకుంటాం. మానవ జన్మకి ఒక కొద్దిగానే సరే ఒక సంతోషం అనేది కలుగుతుంది అనేసి నా ఫీలింగ్. అందరూ కూడా దయచేసి హెల్ప్ చేయండి. సినిమా యాక్టర్లు అయితే ఉండి ఎంతో మంది ఉన్నారు కదా, సినిమా యాక్టర్లు ఉన్నారు. ఒక మనిషికి ఒక 10 లక్షలు ఇస్తే ఏమైపోతుంది అండి? ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు కదా. ఒక చిన్న పాపను కాపాడిన తృప్తి మీ లైఫ్ లాంగ్ మీరు ఎప్పుడు ఉంటుంది కదా మీ మనసులో. చిన్న పాప ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ పాపని ఆ చిన్నారిని చూసినప్పుడు ఎంత అల్లారు ముద్దుగా ఉంది, ఎంత అందంగా ఉంది, చూడ చక్కగా ఉంది, ఎంత ముద్దుగా నవ్వుతుంది. అలాంటి పాపకి అంత పెద్ద ప్రాబ్లం ఇచ్చింది దేవుడు. బట్ అది మన చేతుల్లో లేదు. కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. మనం చేయగలుగుతాం. ఇన్ని కోట్ల మంది ఉన్న జనాభాలో ఒక్క పాపను మనం కాపాడుకోలేమా? మన వల్ల అవుతుంది. అందరూ ఇది ముందుకు వచ్చి ఇది మన ప్రాబ్లం మనం ఫీల్ అయ్యి తోచినంత సాయం చేస్తే ఆ పాపని లైఫ్ని మనం కాపాడడం అవుతాం. వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు కూడా సంతోషంగా ఆ పాపతో హ్యాపీగా గడుపుతారు. సో కాబట్టి నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నానంటే,
మీకు వీలైనంత వరకు సరే మీకు షేర్ చేయండి. మీరు హెల్ప్ చేయలేకపోతే 10 మందికి చెప్పండి. వీలైతే వాళ్ళ దగ్గర చేపించండి. అది ఆ పాప జీవితానికి ఎంతో హెల్ప్ అవుతుంది. మీరు చేసిన వాళ్ళు అవుతారు. మనం చూసి వదిలేయకుండా మన వంతు సాయంగా మనం కోట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక 10 రూపాయలు ఇచ్చినా సరే ఆ 10 రూపాయలు కూడా ఆ పాప ప్రాణం నిలబెట్టగలిగే శక్తి ఆ 10 రూపాయలకు ఉంటుంది. సో కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటివి మనం చేస్తేనే మనలో మానవత్వం ఉంది. మనం 10 మందికి చేస్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి కూడా చేయగలిగే ఒక మంచి సంకల్పం అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, నేను అందరినీ చేతులెత్తి అడుగుతున్నాను. ఈ పునర్విక అనే పాపని మనం బతికిద్దాం. సేవ్ చేసి ఒక కొత్త లైఫ్ని మనం ఆమెకు రావడానికి ఆ దేవుడిని వేడుకుందాం. సో దేవుడు కూడా ఈ పాపని బ్రతికిస్తాడు మనందరి సాయంతో. ఆ పాపకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నతోటి హ్యాపీగా ఆ లైఫ్ లాంగ్ 100 ఏళ్ళ జీవితం ఆమె హ్యాపీగా గడుపుతుంది. సో మీరందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒక 10 మందికి వెళ్తే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఉంటారు, తెలుసుకుంటారు. తెలిసిన వాళ్ళు 10 మందికి తెలిసేలా చేస్తారు. సో కాబట్టి షేర్ చేయండి. అలాగే మీకు తోచినంత సాయం చేయండి. నేను పక్కనే ఆ పాప ఫొటోస్ పెడతాను. ఆ పాపని మీరు చూడొచ్చు, ఎలా ఉంది ఆ కండిషన్ ఏంటి అనేసి. దాని తర్వాత మీరు ఎంక్వైరీ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఆ అమౌంట్ మీరు షేర్ చేయండి. వాళ్ళు ఆ పాపకి వాళ్ళ అమ్మ నాన్నకి అందజేస్తారు. ఆ పాపకి హెల్ప్ అవుతుందనేసి నేను కోరుకుంటున్నాను. సో ఇది మనం అందరం అనుకుంటే జరుగుతుంది. మనం ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, ఇంతమందిలో ఒక మనిషికి 100 రూపాయలు వేసుకున్నా, 10 రూపాయలు వేసుకున్నా, ఎంత వేసుకున్నా అది ఆ పాపకి హెల్ప్ అవుతుంది, కానీ తక్కువేం కాదు. సో దయచేసి అందరూ కూడా హెల్ప్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి తెలుస్తుంది. సో ఆ పాప ప్రాణాలను కాపాడగలిగే ఒక మనశ్శాంతి, మనస్సంతృప్తి అనేది మనకు దక్కుతుంది. సో థ్యాంక్ యూ. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఎక్కడో ఒక దగ్గర లైక్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.